నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. జూబ్లీస్ టికెట్ అయితే మాత్రం ఆశించారు. అందులో భాగంగా కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లోనూ నగరానికి పెద్ద దిక్కు కావాల్సిందే, మీరు పోటీ చేయాల్సిందే, టికెట్ దక్కించుకోవాల్సిందే అని కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో ఆయనతో మాట్లాడదాం. మరి ఏం చెప్తారో. నగరంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, రాష్ట్రంలో అధికారంలో ఉంది, పెద్ద దిక్కుగా ఉండాలనుకున్నారు, మంత్రిగా ఉంటే ఇంకా పార్టీ బాగుంటుందని ఆశించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. అనిపిస్తుంది. ఆవేదన చెందిన మా హైకమాండ్ కూడా పెట్టిన వాళ్ళు మర్యాద దక్కిస్తే మీకు మంచి సరైన మర్యాద ఇస్తామని చెప్పారు. అందుకే ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, స్ట్రగుల్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. చిన్న విషయానికి వచ్చి అక్కడ పెద్ద డ్యామేజ్ కావద్దు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆఖరి మా కోరిక. ఎట్లయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, అదే రీతిలో మాకు కూడా ఆయన ప్రధానమంత్రి కావాలని. అందుకోసం మేము ఎంపీలన్నీ రానున్న కాలంలో ఎంపీలన్నీ గెలిస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఎట్లయితాడు, ఇంకా 3 ఏళ్ళు అయితే మళ్ళీ పార్లమెంట్ వస్తుంది కదా. ఆ విధంగా మేము ఆలోచన మాది. మాకు సరే నువ్వు అన్నది కరెక్టే. సిటీలన్నీ నగరాధ్యక్షుడిగా, అనేక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నగరాధ్యక్షుడు అన్నీ అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చిన కదా. నాకు సరైన గౌరవం దక్కేది అన్న వాస్తవం. కాకపోతే మా పెద్దలు వచ్చి ఇంటికి పెద్ద వచ్చి సంజాస్తారు పిల్లలు. మా హైకమాండ్ అంటే పెద్దలే కదా ఇంటికి. అట్లా మాట్లాడదాం, మళ్ళీ అదేనాడు మళ్ళీ చూద్దాం. అంతే విషయం. మీ దగ్గరికి మంత్రులతో పాటు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. మీ వచ్చిన వాళ్ళు మాట్లాడే క్రమంలో మీ ఆవేదన కానీ, ఒకవేళ వాళ్ళు మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా, వాళ్ళ మాటల తర్వాత మీకు సరైన గౌరవం దక్కుతుందని కూడా ఏమైనా అనిపించిందా మీకు? అనిపించింది. అందుకే ఇప్పుడు మాట్లాడలేదు, క్రాస్ క్వశ్చన్ మాట్లాడతలేదు. అందుకోసం అమైందా అనిపించింది. ఎవరన్నా వచ్చి మీద మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి మనం రెస్పెక్ట్. వచ్చి రెస్పెక్ట్ ఇచ్చింది, రెస్పెక్ట్ పెట్టుకోవాలి. అందుకో గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకున్న దూరం ఉండాలి కదా. అది నగరానికి పెద్ద నేత, అలాగే జూబ్లీస్లో కూడా మీ పాత్ర ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఎన్నికల్లో మీ పాత్ర కానీ ప్రచారం కానీ ఉంటుందా? ఇప్పుడు పెద్దలు హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాం, సమయం బట్టి నడుస్తాం. నిన్న నవీన్ యాదవ్ మాట్లాడుతూ కూడా నాకు తండ్రి లాంటి వ్యక్తి అంజన్ గారు, తప్పకుండా ఆయన ఆశీస్సు గారు, ఆయన దగ్గరికి వెళ్తాను, తప్పకుండా మాకు బంధుత్వం కూడా ఉంది, గతంలో కూడా ఆయనతో సన్నిహిత్యం ఉంది, ఆయన ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను అని చెప్పారు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు ఉంటుంది. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరితో లేదు లడాయి, నా ఉనికి లడాయి ఇది. సమయందా వస్తే తప్పకుండా చేస్తారు కదా. వచ్చినప్పుడు కదా మనం చెప్పేది కదా. ఏమంటావు? ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతాం, ఆశీస్సులు కోరినప్పుడు మర్యాద చేయగల కదా. తప్పకుండా అదే అంటున్నాం కదా, సలాం వాలేకం అంటే వాలేకం సలాం అంటాం. సలాం అనకుండా వాలేకం సలాం అంటావా? నువ్వు నమస్తే అంటే నీ నమస్తే, రామ్ రామ్ అంటే రామ్ రామ్ అంటారు. రామ్ రామ్ అని ఒకటే పక్షం రామ్ రామ్ అవుతుంది. అట్లా 2 చేతులతోనే అవుతుంది, ఒక చేతితో తాళి భజాన్స్తుంది కదా. దాన్ని అంటారు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వండి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం. కానీ మీ సీనియారిటీ పక్క పెట్టి ఒకవైపు మీరు ఆశిస్తున్నారు, అలాగే మీ అభిప్రాయం చెప్పినప్పుడు ఆల్రెడీ కొడుకుకు రాజ్యసభ ఇచ్చినాం, కానీ ఒక అంశాన్ని ఎందుకు పదే పదే తీసుకొస్తున్నారు? అది క్లియర్ అయిపోయింది. అదంతే, ఆయన డ్యూటీ అయినది, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఎవరు డ్యూటీ చేస్తే వాళ్ళ డ్యూటీ, ఎవరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీతం వాళ్ళకు మన, అంతే కదా. ఇంట్లో నువ్వు మిలిటరీలో పోయి ఇద్దరు పని చేస్తారు బార్డర్ మీద, ఇద్దరు ఎందుకు చేస్తారు బార్డర్ మీద? సస్తావు కదా అంటారా? మాకు సచ్చేటప్పుడు కష్టకాలంలో ఉన్నాం కదా మేము. అప్పుడు ఏమైనా అవుతుండే కదా. పోలీసు వాళ్ళు కొట్టిరు, ఎత్తుకపోయి కొట్టిరు, కింద పడేసారు, జైల్లో. మళ్ళీ అప్పుడు ఇద్దరు ఎందుకు చేసారు? నా తల్లి కొడుకులు ఎందుకు చేసినా అడగలేదు. ఇప్పుడు వచ్చేవరకు ఇది వచ్చింది. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది లేరా? చాలా ఉన్నారు. ఒక్కటి కాదు, కోకోకోలా కొన్నాయి చెప్పాలంటే వీడికేం ఢిల్లీ దాకా. పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా కూడా యాదవ్లకు చాలా ప్రాధాన్యత కూడా లేదని కూడా పెద్ద ఎత్తున ఇటు పార్టీలో కూడా బయట చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ అంశాలని మీ యొక్క అనుచరులు కానీ కులాలకు కానీ ప్రాతినిధ్యం వహించాలని కూడా పెద్దలు చెప్పారు. తప్పకుండా ఎవరెవరికి అన్యాయం జరుగుతుంది. నా ఒక్కని గురించి కాదు,
ఒక్క కుర్చీలో ఒకడే కూకుంటాడు, అన్ని కుర్చీలు ఒకడే కూకుంటాడా కదా? అందరికీ జరగాలి, అన్ని వర్గాలకు జరగాలి, ఎవరు కావాలి కదా, అవునా కదా? ఇప్పుడు స్పోర్ట్స్లో ఉంటారు క్రీడాకారులు, కబడ్డీ టీం ఉంటే టీం మంచిగా ఆడితే అందరు టీం గెలుస్తుంది కదా కదా? అందరికీ రావాలి, అందరికీ కావాలి, అందరు కష్టాల్లో పనిచేసిన అందరికీ నిస్వార్థంగా చెప్తున్నాను. అందరికీ కార్యకర్తలకు సముచిత స్థానం దొరకాలి, నాకే కాదు. ఇప్పుడు ఈడ ఇంజన్కే లేకుంటే డబ్బలకి ఎడికినైతే అని నా బాధ, సమయందా? ఇంజన్కు దిక్కు లేకుంటే డబ్బలకి ఏమి ఇస్తారని నేను ఇంత పెద్ద మనిషిని సైలెంట్ పెడదామని చూస్తుంటే నేను ఎట్లా ఉంటా అని. అదే కదా ఇప్పుడు కొట్లాట, ఉనికి కొట్లాట, ఇది ఎమ్మెల్యే కొట్లాట కాదు ఇది. కానీ మీ వందలాది కార్యకర్తలు అక్కడ మీ ఆఫీస్ ముందట ఉన్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు అసలు? వాళ్ళకందరు ముంగటనే మాట్లాడింది ఆ మేడం, మీరేం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకందరూ చెప్తాం. ఇప్పుడు ఆమె చెప్పింది ఇందాం, కాన్నాడు మళ్ళీ మన యుద్ధం చాలు, ఫీర్ కరింగే బందుకు ఫీర్ కరింగే లడే అన్నట్టు, అంతేగా? యుద్ధం ఇంకా మిగిలే ఉందా అంటారా? మాకు హైకమాండ్తో యుద్ధం లేదు, మమ్మల్ని కించపరచనికి చూస్తారు చూడు, వాళ్ళతో లడై ఉంటుంది. కించపరిస్తే బర్దాస్త్ చేయం మేము. ఎన్ని రోజులు బతికినాను కాదు, ఎట్లా బతికినాను ఉండాలి కదా? ఎన్ని రోజులు బతికినాను కాదు, ఎట్లా బతికినాను ఉండాలి. ఏం పదవి శాశ్వతమా? అహంకారం శాశ్వతమా? మంచి మంచి రుస్తుములు వేయరు దేశంలోకి పోలే. సికందర్ అసలు మనిషి పోయేటప్పుడు ఏమన్నా దోనో హాత్ కాలితే జబ్ గయా తా యాద్ రఖ్ సికందర్ తెరే ఓషిలే బులంతే జబ్ గయా తా దునియా సే దోనో హాత్ కాలితే. అర్థమైందా? దునియాకే ఎప్పుడైతే పోయిండో సికందర్, ఆయన ఖజానా తాళం చేతులు 24 ఒంటెల మీద పోతున్నాయి, ఒంటెల మీద తాళం చేయులు, ఖజానై తిజోరీలై. అంటే ఎంత పెద్ద ధనవంతుడు. నిజాం సర్కార్ వరల్డ్ టాప్ ధనవంతుడు ఆయన. ఇలా ఉన్న వాళ్ళ చతురు అయిపోయింది. ఎవరిది ఏ మనిషిది కాదు, ఎవరిది శాశ్వతం కాదు. ఇంత ఎవరన్నా కళ్ళలో కన్నా రాజశేఖర రెడ్డి ఇట్లా సెకండ్ టైం సీఎం అయ్యిండు, ఎవరనుకున్నా? మేమందరము ఆయన ఉంటే మేము ఎక్కడో ఉంటుంటే కేంద్ర మంత్రి అవుతుంటే రోడ్డు మీద వచ్చేసినాం కదా తెలంగాణ. నగరానికి పెద్ద దిక్కుగా ఉండి అలాగే మంత్రి కావాలనుకున్నారు, ఇంకా ఆశంక నెరవేరే అవకాశం ఉందనుకుంటారు? ఇప్పుడు ఒక మంత్రి కాదు, గౌరవం కన్నా మంత్రి పెద్దది కాదు, గౌరవం కన్నా మంత్రి పెద్దది కాదు. జమీర్ ఆత్మగౌరవం చంపుకొని బతకలేం కదా, అది నా కొట్లాట. సమయందా? పదవి కొట్లాట కాదు, ఆత్మగౌరవం. ఏమంటున్నామ్మా? గౌరవం నీకు కించపరిస్తే, నీకు అగౌరవపరిస్తే ఊకుంటాను, నీ అంతరాత్మ బాధిస్తుంది. అది అంజన్ కుమార్ గారితో ఎలగొట్టిండ్రు అంటే ఎట్లా ఉంటావు కదా? రెస్పెక్ట్ చేయలే, ఎలగొట్టారు, కూకోమని గుడ్ పట్ అంటే మీకు బాధ అనిపించదు? మర్యాద ఎంత కోపం ఉన్నా అనుకొని మీకు వచ్చింది సేపు ఓపికతో నేను మాట్లాడి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆకలి అవుతుంది, మీరు సతాస్తున్నాను. రైట్. మొత్తంగా ఇది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పింది. గౌరవం నాకు కావాల్సింది పదవులు కాదు, మంత్రి పదవి కాదు, నేను చేయని పదవులు కాదు, కానీ గౌరవం దక్కాలి, గౌరవం దక్కితే బాగుంటుంది, ఆత్మాభిమానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. ఇటు బీహార్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం, దాంతోపాటు రాహుల్ గాంధీ ప్రధాని కావడం నా అంతిమ లక్ష్యం తప్ప ఇవన్నీ చిన్న విషయాలు తప్ప ఇప్పటికైనా గౌరవం దక్కుతుందని కూడా ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా బలంగా ఉండాలని, అలాగే హైదరాబాద్లో కూడా ఇక్కడ కార్యకర్తలకు అలాగే యాదవ సామాజిక వర్గాన్ని కూడా న్యాయం జరగాలని కూడా ఆశిస్తున్నాను తప్ప మరే ఉద్దేశం లేదని కూడా ఆయన చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.